మరో అంశం లులు మాల్. విజయవాడ దగ్గర, విజయవాడలో సిటీ సెంటర్లో మన ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు అవి ఇచ్చేశారు వాళ్ళకి అని, దీని మీద మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు కూడా స్పందించినటువంటి పరిస్థితి. సార్ ఒకసారి శోభనాద్రీశ్వరరావు గారి బైట్ ప్లే చేయండి పీసీఆర్. మన విజయవాడలో ఆర్టీసీ స్థలం 4 ఎకరాల 15 సెంట్లు లులుకి ఒక మాల్ పెట్టుకుంటానికి ఇస్తా ఉంది ఇక్కడ ప్రభుత్వం. మనం చూసాం, ఎన్ని చూసాం, డిమార్ట్లు, కే మార్ట్లు, మోర్, మెట్రో, రిలయన్స్, ఎన్నో మాల్స్ వచ్చినాయి. ఎవరికైనా ప్రభుత్వం ఇచ్చిందా? వాళ్ళంతటా వాళ్ళు స్థలాలు కొనుక్కుని మాల్స్ పెట్టి ప్రజలకు అమ్ముతూ ఉన్నారు. వాళ్ళు లులు ఎందుకింత ప్రత్యేకంగా ప్రేమ చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం మేము. ఇదే పని జగన్ చేస్తే ఏమనేవాళ్ళు మీరు? ఓహో దీని వెనకమాల చాలా కథ ఉంది, ఉంటుంది అని అనేవాళ్ళు కదా. మరి మీరు చేస్తేనేమో ఒప్ప, అతను చేస్తే తప్ప. ఈ కొత్త లాజిక్ ప్రజలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ స్థలం విలువ ఎంత ఉంటుంది? మన పడమట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే 1 గజం ₹1,00,000. అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు లెక్క ప్రకారం 200 కోట్లు. అదే రియల్ ఎస్టేట్ వాల్యూ అయితే ఇవాళ 500 నుంచి 600 కోట్లు చేస్తుంది. అటువంటి దానిని ఒక నాలుక గీసుకుంటానికి కూడా ఉపయోగపడినటువంటి రీతిలో మీరు 66 సంవత్సరాలు, ఆ తర్వాత మరొక 33 సంవత్సరాలు లీజుకి ఇవ్వటం వెనకమాల ఉన్నటువంటి చిదంబర రహస్యం ఏమిటి అని చెప్పి మేము అడగాల్సి వస్తూ ఉంది. ధర్మమా? అది ఆర్టీసీ స్థలం. ఆర్టీసీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎప్పుడో 1970 ప్రాంతంలోనే వాళ్ళు డబ్బు కట్టి రిజిస్టర్ చేయించుకున్నారండి. వాళ్ళు అటువంటి స్థలం ఆర్టీసీకి చెప్పకుండా, ఆర్టీసీ యాజమాన్యంతో సంప్రదించకుండా, ఆర్టీసీ కార్మికులు కానీ, కార్మిక సంఘాలు కానీ వాళ్ళు ఎవరితోనూ సంప్రదించకుండానే మీరే ఏకపక్షంగా ఇచ్చేస్తారా? ఇది కరెక్ట్ కాదు సార్. మీరే ఇచ్చేస్తారని వాళ్ళు చెప్తున్నారు. మేము ఇస్తాం ఎవరు మా ఇష్టం అని చెప్పని అంటున్నారు. కానీ ఇప్పుడు పప్పులు ఉడకం అనేటువంటి దాన్ని చేశారు. నిజంగా ఒక్క మాట ఇక్కడ ఏంటంటే, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద ఆంధ్రప్రదేశ్ సిటిజన్స్, మొత్తం ఆంధ్రప్రదేశ్ పౌరులు, బాధ్యత కలిగినటువంటి పౌరులు అందరి తరఫున ముఖ్యంగా మనం 83 సంవత్సరాల పోరాట యోధుడు వడ్డే శోభనాధీశ్వరరావు గారికి మన అందరం కూడా అభినందనలు తెలియజేయాలండి. ఎందుకంటే దీని మీద పిల్లు వేసింది ఆయనే. నేను ఆయనతో మాట్లాడాను. అయితే సమగ్రంగా అనేక సంచలనాత్మకమైనటువంటి విషయాలు శోభనాధీశ్వరరావు గారు చెప్పారు. అవి త్వరలో మనం చేద్దాం మీకు. ఇది దీని మీద పిల్లు వేసింది ఆయన. ఇవాళ ఆయన నిలదీసి పబ్లికన్ లో రావటమే కాదు, అక్కడతో ఆగలేదు ఆయన. ఆయన పాపం ఫ్రీగా నడిచే పరిస్థితి లేదు, వీల్ చైర్లో ఉండి 83 సంవత్సరాల వయసులో కూడా ఆ తపన, ఆంధ్రప్రదేశ్ని ఇంత దోపిడీగా జరిగిపోతుంది, పందారం జరిగిపోతుంది అనే ఒక ఆవేదన చేశారు. ఏదైనా ఆయనకి మనం అయితే 99 టీవీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ప్రజాభూమి ప్రైవేటు కంపెనీకి 99 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చేస్తా ఉంటే దీన్ని అభివృద్ధి అనాలా లేకపోతే స్వార్థానికి అనుకోవాలా? అసలు ఈ లులు మాల్ భూ కేటాయింపు వివాదం ఏంటంటే, ఇది అసలు ఎక్కడ ఇదే మొదలైంది అన్నట్టయితే, పరిపాలనలో మీకు అలాగూ పారదర్శక లేదు, ప్రజా హక్కుల మీద మీకు కన్సర్న్ లేదు. కానీ విజయవాడ పాత బస్టాండ్ ప్రాంతం, అది విజయవాడలో ఒక గుండెకాయ లాంటిదండి. విజయవాడ నగరం నడిబొడ్డున్నట్టు 1 టౌన్కి 2 టౌన్కి మధ్యలో ఉన్నటువంటి అత్యంత విలువైన ప్రాంతం విజయవాడ పాత బస్టాండ్. అలాంటి ప్రాంతాన్ని ఏపీఎస్ఆర్టీసీకి చెందిన అత్యంత, ఇందాక వారు చెప్పినట్టు అత్యంత విలువైనటువంటి భూమిని అక్కడ ఒక ఎవడో లులు మాల్ అనేవాడు పెట్టుకోవడానికి
ఈయన దారాదత్తం చేసేసారు. లేవాడు ఈ లులు గ్రూప్ ఇంటర్నేషనల్ అంట 4.15 ఎకరాల భూమి 99 సంవత్సరాలకి సుమారు ఆయన చెప్పినట్టుగా 600 కోట్ల విలువ చేసేటువంటి దాన్ని G+3 షాపింగ్ మాల్ కడతారు అక్కడ అని చెప్పని ఎంతకి ఇచ్చారో తెలుసా? 2.32 లక్షల చదరపు అడుగుల నిర్మాణానికి 120 షాపులకి 156 కోట్ల రూపాయల అంచనాతో కట్టబెట్టేయాలని చెప్పి అనుకున్నారు. అంటే ఇదేంటి అని చెప్పానంటే ఎప్పుడు పాడే పాటే, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, నగరం చాలా అభివృద్ధి చెందుతుంది అని. కానీ ఇక్కడే కదా మలుపు తిరిగింది. ఇది కోర్టు తలుపు తట్టారు. ఈయన 83 సంవత్సరాల పెద్ద ఆయన వడ్డే శోభనరేశ్వర గారు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఏమని? ప్రజాభూమిని తక్కువ ధరకు ఇవ్వటం, విధి విధానాలను ఉల్లంఘించటం, ప్రజా ఆస్తుల నష్టం కలిగించడం అనేటువంటి దాని మీద హైకోర్టు బెంచ్కి విచారణకు వెళ్ళింది. ఈ హైకోర్టు బెంచ్లో ఆయన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, జస్టిస్ చల్లా గుండరాజన్ గారు ఈ కేసుని విచారణ చేశారు. చేసేసరికి ఎప్పుడైతే ఇది ప్రజల్లో అలరైపోయిందో సిపిఎం వాళ్ళు దాని మీద ఉద్యమించారు, వేశారు. ఆ గ్రౌండ్ రియాలిటీస్కి వెళ్ళినప్పుడు న్యాయవాదులు సలహా ఇచ్చారు, అయ్యా ఇది అనవసరంగా మీకు దెబ్బతింటారు, మీరు మామూలుగా ఉండదు, ఎక్కడా కూడా మీరు కుదరదు మీ వ్యవహారాలు ఇవన్నీ అని వాళ్ళు చెప్పిన మీదట ఏం చేశారంటే బ్యాక్ స్టెప్ వేసి అప్పుడు ప్రభుత్వం తరపున చెప్పింది ఏంటంటే, మేము ఆల్రెడీ ఏపీఎస్ఆర్టీసీ భూమి ఇది సాధారణమైనటువంటి భూమి కాదు కాబట్టి ఇది ఒక హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉంది అని వాళ్ళు ఎప్పుడైతే ఈ అడ్వకేట్స్ ఈ వీళ్ళ యొక్క కౌంటర్ పార్ట్స్ చెప్తున్నటువంటి మాటలు అవైతే ఉన్నాయో వాటన్నిటిని అబ్బాయి లేదు, మేము ఆల్రెడీ ఆ ప్రపోజల్ని డ్రాప్ చేసేసుకున్నాం అని చెప్పని కోర్టుకి సబ్మిట్ చేశారు. ఎందుకని? ఆర్టీసీ యూనియన్లు దీని మీద బాగా గట్టిగా రియాక్ట్ అయ్యాయి. ఇది భూమి కాదు, ఇది ప్రజల ఆస్తి, దాన్ని ప్రైవేట్ కంపెనీకి ఇవ్వటం అంటే ప్రజాద్రోహం అని చెప్పిన భారీ ఎత్తున నిరసనలు తెలియజేశారు. ఇలాంటి మేధావులు వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడారు. ఆర్టీసీ ఉద్యోగులు, రాజకీయ పార్టీలు, సిపిఐఎం, సామాజిక సంస్థలు వీళ్ళందరూ కూడా గట్టిగా తిరగబడ్డారు. త్రో అవే ప్రైస్కి భూమి ఇచ్చారు. 99 సంవత్సరాల లీజ్ అనేది చాలా అన్యాయం, ఇది ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకం అని చెప్పని సిపిఐఎం నాయకుడు బాబురావు ఇట్లా ఆయన కామెంట్ చేశాడు కూడా వాళ్ళ ఏమన్నా ఇది ప్రజా పోరాట విజయం అని చెప్పినాడు. ఖచ్చితంగా ఇది ప్రజా విజయం కింద దీన్ని చూడాలి. కాబట్టి ప్రభుత్వం చెప్పినటువంటి వాదనలన్నీ కూడా గాలికి ఎగిరిపోయి, ఏది పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, ఆర్టీసీకి ఏదో ప్రత్యామ్నాయంగా మేము ఏదో చూసాం, దానికి వేరే ఇతర భూమి ఇస్తాం, విలువైన భూమి ఇస్తాం. ఎందుకు ఇవ్వాలి అసలు? మీరు అసలు అమ్మటం ఎందుకు, ఇంకోటి ఇవ్వటం ఏంటంటే దీనికోసం మీరు చేస్తారు. ఆయన అన్నాడు కదా చిదంబర రహస్యం ఏంటో అని. ఆ చిదంబర రహస్యం ఎప్పుడైతే బట్టబయలైపోయిందో ప్రభుత్వం వెనక్కి తగ్గడానికి ఇదే ప్రధానమైనటువంటి కారణమైంది. ఇది కోర్టు ఈ పిల్లు వల్ల విషయం సీరియస్ అయిపోయింది, ప్రజా వ్యతిరేకత బాగా వచ్చింది, ప్రజల్లో ఒక అసంతృప్తి వచ్చింది. మొత్తం 600 కోట్ల విలువ చేసేటువంటి భూమి ఎంతకిచ్చారు, ఎంత నష్టం జరుగుతుంది అనే దాని మీద బాగా దీన్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయగలిగారు. అంతవరకు మాత్రం వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. సో ఆ పరిస్థితుల్లోనే చచ్చినట్టుగా ఇక వెనక్కి తగ్గాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇదే రకంగా చూసుకుంటే ఇంకా రాష్ట్రంలో ఈ భూపందేరాలు అనేటువంటి బాగా జరుగుతూ ఉన్నాయి. సరే చూద్దాం ముందు ముందు ఈ భూపందేరాల వ్యవహారాలు కూడా ఎంతవరకు వస్తాయి అనేది. అంటే రాష్ట్రంలో భూముల కేటాయింపులు ఒకసారి రేఖామాత్రంగా చూద్దాం ఎలా జరుగుతున్నాయని చూస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో భూ కేటాయింపులు సామాన్యంగా అందుబాటులో ఉన్న ఇలాంటి ప్రభుత్వ భూములన్నిటిని వెతికి పట్టుకున్నారండి. పట్టుకొని ఇండస్ట్రియల్ పాలసీ అని దానికి ఒక అందమైనటువంటి తొడిగేసి పరిశ్రమల కోసం 1000 ఎకరాల భూముల్ని ఇష్టారాజ్యం కింద ఇచ్చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్ ఇట్లా రకరకాల పేర్లు పెట్టేసేసి మొత్తం భూపందేరాలు చేస్తున్నాయి. వీళ్ళు చేసిన పందేరాలు సుమారుగా కేవలం ఒక ఏడాదిలో 24-25లో కనుక చూసుకుంటే 15,000 నుంచి 25,000 ఎకరాల వరకు భూమిని వివిధ ప్రాజెక్టుల కింద ఇచ్చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఎంత విలువైనటువంటిది అంటే చిన్న రాష్ట్రం, అది అత్యంత ఖరీదైనటువంటి భూమి, దాన్ని కారు చౌకగా 99 పైసలకి, 100 ఏళ్ళకి, 99 ఏళ్ళకి ఇలా ఇచ్చేసి పైగా ఏపీఐసి ద్వారా ఎన్ని ఇండస్ట్రియల్ పార్కులు భూములకి ఇచ్చారు అనేటువంటిది ఒకసారి చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లకి ఇచ్చారండి, డేటా సెంటర్లకి ఇచ్చారండి, గ్రీన్ ఎనర్జీకి ఇచ్చారండి, ఇదేది మన
స్పోర్ట్స్ అథారిటీ పరిశ్రమలు అని చెప్పని ఇచ్చారండి. ఇవన్నీ నిజంగా మొదలయ్యేవేనా, తర్వాత ఇవి గనక ఏదైతే ప్రజలకు లాభమా కాదని అంటే ప్రైవేట్ వ్యక్తులకు లాభమా? ప్రైవేట్ వాళ్ళ హెరిటేజ్ కూడా ఆ మధ్యన డిస్కస్ చేసి ఇచ్చారుగా 100 కోట్ల అన్ని. రూపాయలు. అదే ఇవన్నీ ఎవరు బెనిఫిట్ అవుతారు? సో ఆలోచించగలిగినటువంటి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలనేటువంటిది మన ప్రయత్నం తప్ప మనకేమి దానివల్ల లాభం లేదు, ఏం లేదు, ఇంకొకళ్ళు లేదు. కానీ ఇది కనీస సామాజిక బాధ్యత. ప్రతి ప్రజలు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ప్రజల భూమి, ప్రజల డబ్బు, ప్రజల కోసమే ఇది చెందాల్సినటువంటి అవసరం ఉంది. పరిపాలనలో పారదర్శకత ఉండాలి ఏది చేసినా కూడా తప్ప అదర్వైజ్ ఇలాంటి లులు లాంటి వ్యవహారాలు చూస్తే ఖచ్చితంగా కోర్టులు ఎప్పుడూ కూడా చూస్తూ ఊరుకోవు. సరైన సమయంలో సరైనటువంటి ఇది వస్తుంది. అదేవిధంగా ప్రజలు సైతం కూడా ఈ వాస్తవాలన్నిటిని గ్రహిస్తున్నారు కాబట్టి మీరు ఇంకా బుకాయిస్తే బాగోదు. ప్రజల డబ్బు, ప్రజల హక్కు, ప్రజల కోసం అభివృద్ధి తప్ప ప్రైవేటు కంపెనీలకి ఇచ్చి ప్రైవేటు యొక్క బొక్కసం నింపాలి ప్రజల యొక్క దీంతో. ఎంతమంది అండి త్యాగాలు చేశారు అనేక ఉద్యమాల మీద, రాష్ట్రాల కోసం కదా, ఈ దేశం కోసం కదా, అవన్నీ కూడా చేసేసి మేము ఇస్తాం అంటే హూ ఆర్ యూ? మీరు ఆర్ ద నాట్ ఓనర్ ఆఫ్ ద స్టేట్. జస్ట్ మీరేంటంటే ఆ 5 సంవత్సరాల వరకు పోనీ మీరు అనుకున్నట్టు 15 సంవత్సరాలైనా సరే మీరు ఓన్లీ దానికి ఏంటంటే ఒక ట్రస్టీ మాత్రమే. TCS Any ruler is not absolute owner to the state. Just you are only a trustee. The trustee cannot have any right to sell or to donate. సేల్ చేయడానికి, డొనేట్ చేయడానికి మీ ఆస్తి కాదు అది. ఇది గమనించాలి. సో వాస్తవంగా ఇవాళ లులు అంటే దీనికి మాత్రం కోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు ప్రశంసనీయం. దానికోసం అనేక సామాజిక సంస్థలు ఉన్నాయి, అనేక మంది యువకులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఎవ్వరూ కూడా పట్టించుకోకపోతే 83 సంవత్సరాల వృద్ధుడు వడ్డే శోభనాధీశ్వరరావు గారి సామాజిక బాధ్యతతో ఆంధ్రప్రదేశ్ పట్ల, ఆ రాష్ట్రం పట్ల ఆయనకు ఉన్నటువంటి మక్కువతో ఆయన కోర్టులో ఈ పిల్లు వేశారు, విజయం సాధించారు. అందుకని మరొక్కసారి ఆయనకు మనఃపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఇలాంటి వాళ్ళు కావాలి మనకి. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడడానికి వయసుతో సంబంధం లేదు. ఓన్లీ ఏంటంటే ఆ కాన్షియస్నెస్ ఉండాలి. అది ఇక్కడ గమనించాల్సింది. త్వరలో వర్షా గురించి కూడా ఎవరిని వేస్తే బాగుంటుంది. వర్షా కంపెనీకి కూడా ఇచ్చారు. వర్షా తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏదో వచ్చింది ఎమ్మెల్యేకి సంబంధించి. ఆవిడేదో పూర్తిగా అక్కడెక్కడో మొత్తం ఆక్యుపై చేసేస్తా ఉందంట. ఎవరిష్టం ఇప్పుడు. వీళ్ళు అసలు చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళ మాట వినడం లేదని చెప్పని ఇప్పుడు ఏదో షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. ఎందుకు వినడం లేదంటే మీరు ప్రాపర్ గా ఉంటే వాళ్ళు ప్రాపర్ గా ఉంటారు. మీ వైపు ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే చిన్న స్థాయిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేస్తా ఉన్నారు. అది ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.